ఇప్పుడు ఇక్కడ గాంధీనగరం అంట ఇది. నెక్స్ట్ సత్తుపల్లి టు కల్లూరు ఖమ్మం డైరెక్ట్గా. ఏంది రెస్టా గాయస్, ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చామంటే అరకులోని ఒక వాటర్ ఫాల్స్కి వచ్చాము, కిటకా వాటర్ ఫాల్స్. అది మేము వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం అన్నమాట. మళ్ళీ మనం వెనక్కి వెళ్ళాల. ఇక్కడ ఘాట్ రోడ్డు అసలే ఇప్పుడే పడ్డది బైక్ ఒకళ్ళది. ఎక్కువ వాటర్ తాగట్లేదు, జలుబు చేస్తుందని బాడీ అంతా డీహైడ్రేట్ అయిపోతుంది ఊరికనే. మళ్ళీ స్టార్టింగ్ సెంటర్కి అయితే వచ్చేసినాం. మళ్ళీ ఇక్కడ నుండి వైజాగ్ వెళ్తున్నాం. ముందు వైజాగ్ వెళ్ళి దాని నుంచి మళ్ళీ నెక్స్ట్ ఖమ్మం వెళ్తాం. అసలు చలి పెడుతుంది, మామూలుగా పెట్టట్లే. బ్రో ఎటు వైజాగ్ రోడ్డు అన్నా? నమస్తే అన్న, నమస్తే. చెప్పు. బ్రో యూట్యూబ్ ఓకే బ్రో, బాయ్ బాయ్. ఇలా పెట్టు బ్రో. అరే అన్నం చేస్తారు ఇదేంటిది? లైట్ ఫోకస్ ఆఫ్ చేయాలి. అది రైట్. ఓకే బ్రో, ఓకే బ్రో, బాయ్ 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 బాయ్. ఇక్కడ కిటకా వాటర్ ఫాల్స్ నుంచి వైజాగ్ రోడ్డుకి వెళ్తున్నాం. ట్రాఫిక్ జాము 2 గంటల నుంచి ఇంతే ఉందంట, కొంచెం కూడా కదలలేదు అసలు. చూడండి అసలు మస్తుంది ట్రాఫిక్ జామ్. ఇక్కడ బస్సు ఆపిండు, బస్సుకి ఏదో ప్రాబ్లం వచ్చింది అనుకుంటా. ఓ ఇక్కడ ఒక బస్సు. ఓకే ఓకే. స్మాల్ చాయ్ బ్రేక్ తీసుకొని స్టార్ట్ అయినాం. ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్స్ వచ్చినాం అనుకుంటా. ఇంకొక 25 కిలోమీటర్స్ అయితే
ఇది హైవే వస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్స్ వచ్చినాం కాబట్టి ఇంకా 20 కిలోమీటర్స్ ఉంటుంది హైవేకి. కానీ మామూలు ట్రాఫిక్ జామ్ కాదు బ్రో అసలు. అమ్మా అసలు దిమ్మ తిరుగుతుంది అసలు ఈ ట్రాఫిక్ జామ్కి. ప్రతి ఒక్కళ్ళకి కారే. ఇంటికి ఒకటి ఉంది కదా ఇప్పుడు, మాకు లేదనుకో. కొంచెం కొద్దిగా ఏదైనా ఇప్పుడు అందరూ ఒక 4-5 ఫ్యామిలీ ఉన్నారు అనుకుంటే ఫ్యామిలీ కార్ తీసేసుకుంటున్నారు, బైక్ లేకోకుండా కార్ తీసుకుంటున్నారు. అందరిగా వీకెండ్లని ఫెస్టివల్స్ అని ఏ పడుతుంది ఉంటాయి హాలిడేస్ ఉన్నప్పుడు వచ్చేస్తూనే ఉన్నారు. మా లగేజ్ వేసుకొని కార్ పైన స్టాండ్ కడుతున్నారు, ఇక లగేజ్ వేస్తున్నారు, ఇక కార్లోకి కూకుంటున్నారు. ఏముంది ఇప్పుడు కార్ అందరు నేర్చుకుంటూనే ఉన్నారు అనుకో. వాళ్ళు కొద్దిసేపు వీళ్ళు కొద్దిసేపు తోలుతూ ఉన్నారు. ఇక ఫ్యామిలీ అయితే ఒకళ్ళే తోలుకుంటారు. నైట్ మొత్తం ఒకళ్ళే తోలుకుంటుంటారు. అలసిపోతే పక్కన పడుకుంటారు. ప్రజెంట్ మేము ఇక్కడ ఎస్ఎస్ దాబా ఫ్యామిలీ అండ్ రెస్టారెంట్ అంట. ఇక్కడైతే డిన్నర్ కంప్లీట్ చేసేసినాం. ఇంకొక 10 కిలోమీటర్స్ 15 కిలోమీటర్ 10 to 15 అయితే మాకు హైవే వచ్చేస్తుంది. హైవే నుంచి నెక్స్ట్ మామూలు ఏమంటున్నారంటే అన్నవరం వెళ్దాం, అన్నవరంలో స్టే చేసి అక్కడ పొద్దున్నే దర్శనం చేసేసుకొని వెళ్ళిపోదాం. నేను రాక చాలా రోజులైంది అని అంటున్నారు వాళ్ళు. సరే బ్రో, నాకైతే నాకు లోపలికి రావడానికి అంత ఇంట్రెస్ట్ లేదు కానీ మీరు వెళ్ళండి అని చెప్పిన. సరే బ్రో అని చెప్పిన. నాకు కాల్ వస్తే నేను కాల్ మాట్లాడుకుంటున్నా. వాళ్ళు ముందుకు వెళ్ళిపోమని చెప్పాను నేనే. వాళ్ళు వెళ్తున్నారు. ఇక నైటు ఇప్పుడు ఎంత 10:30 అవుతుంది కదా, 12 అవుతుంది అనుకుంటా అక్కడికి వెళ్ళేసరికి. అన్నవరం అక్కడ రూమ్ తీసుకొని అక్కడ పడుకొని మార్నింగ్ దర్శనానికి వెళ్ళి వస్తారు మ్యాక్సిమం. నేను వెళ్ళనో నాకు కూడా తెలీదు. ఇంకా ఏమవుతుందో మార్నింగ్ చూడాలా. హైవే కాడికి వచ్చేసినాం. హైవే ఎక్కుతున్నా. హైవే తెలియక కొంచెం ముందుకెళ్ళాను అనమాట. ఇప్పుడు మా వాళ్ళు ముందుకెళ్ళిపోయారు. ముందు హైవే వస్తుంది రైట్కు తిరిగే అని చెప్పారు. కాకపోతే నాకు అక్కడ అంత కనిపించలేదు కరెక్ట్గా. ఇంక కొంచెం ముందుకు పోయినాక అక్కడ పోలీస్ వాళ్ళని అడిగా. అదే అక్కడే కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో, ఇప్పుడు నువ్వు వెళ్ళేటప్పుడు లెఫ్ట్లో ఉంటుంది అని చెప్పారు. వచ్చినా మళ్ళీ ఇప్పుడు హైవే ఎక్కుతున్నా. అమ్మ ఈ హైవే ఎక్కినాక కొంచెం ప్రాణం లేసి వచ్చింది. ఎందుకంటే ఇంతసేపు ఆ ఘాట్ రోడ్లో తోలి హైవే ఎక్కినాక నాన్ స్టాప్ రోడ్డుగా ఇది. ప్రాణం లేసినాక ఇంకేం లేసి వస్తుంది. ఇప్పుడు మనకి ముందు పోయే కియా కార్ అను మన బండికి పోటీ, ఇందాక నుండి పోటీ పడుతుండు. బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ప్రజెంట్ అయితే అన్నవరంలో ఉన్నాం. నైట్ ఇక్కడ స్టే చేసినాం అన్నమాట. నైట్ వచ్చేసరికి 12 దాటింది. నైట్ ఇక్కడ రూమ్ తీసుకొని ఇక్కడ ఉన్నాం. దర్శనం చేసుకొని వచ్చారు మా వాళ్ళు. నేను వెళ్ళలేదు దర్శనానికి, నాకు ఓపిక లేదు అసలు. జై శ్రీరామ్, శ్రీ ఆంజనేయం. నైటు వైజాగ్లోనే కొట్టించిన ఫుల్ ట్యాంక్. అప్పుడే 3 పాయింట్లు అయింది. నైటు ఒక 130-140 ఎక్కించేసరికి అమ్మటే ఖాళీ అయిపోయింది. టిఫిన్ కూడా దాని పక్కనే ఉంది, హోటల్ పక్కన.
ఆ లాడ్జ్ పక్కన. ఇటు లెఫ్ట్ పోతే వైజాగ్. ఎప్పుడు కానీ రిటర్న్లో వచ్చేటప్పుడు వివేకానందుడిది చూస్తాను అనమాట. భలే ఉంది. నేను ఎక్కడ చూడలేదు ఈ వివేకానందుని, అంటే ఇక్కడ చూసిన కానీ ఎక్కడ పెట్టలే. ఎక్కడ అంబేద్కర్ది వేరే వేరే పెడతారు కానీ ఇక్కడ భలేగా పెట్టారు. భలేగా ఉన్నాడు అసలు. వెనక నుంచి చూస్తే మస్తు ఉంటుంది హైలైట్గా. జై శ్రీ ఆంజనేయం. వాళ్ళు గోప్రో కోసం, గోప్రోలో వీడియో రికార్డ్ చేయడం కోసం తిప్పలు పడుతున్నారు. అదేమో డిటెక్ట్ అంటుంది మెమరీ కార్డు. అదేదో ప్రాబ్లం వచ్చింది సడన్గా ఇక్కడే ఇప్పుడే. ఇప్పుడు దాన్ని పెట్టి తీయాలని 360 degrees. ఓకే ఓకే. ఏం పేరు? సాయి. ఓకే సాయిరామ్. నా పేరు సాయి కృష్ణ. ఓకే ఓకే బ్రో. లేదు, అరకు లంబాసింగ్. ఓకే బాయ్, థ్యాంక్ యూ. ఓకే ఓకే బ్రో, బాయ్. దొరకలే. అక్కడే పోయిందేమో అనుకున్నా ఈ పౌచ్. ఇదో 200 ఇది 200 బొక్క పెట్టి. అమ్మా, మా వాళ్ళు కూడా ఇదే రోడ్ల నుంచి వస్తున్నారు, ఖమ్మం నుంచి వస్తున్నా అన్నారు. డెసిషన్ చేంజ్ చేసుకున్నారనమాట. దేనికో ఖమ్మం నుంచి దగ్గర చూపిస్తుంది, మరి ఇట్లా కలిసిపోదాం అన్నారు. స్ట్రైట్ హైవే విజయవాడ టు హైదరాబాద్ అని చెప్పా. వదిలే బ్రో, ఇటే వస్తాం అన్నారు. ఇక మధ్యలో బ్రేక్ వచ్చేసి లంచ్ అనమాట. వాచ్ ఏది 1:10 అయింది. ఇంకో ఇదే ఇట్లా స్పీడ్ వెళ్ళిపోలేము. ఐస్ మళ్ళా లంచ్ బ్రేక్ ఇక్కడే. బాగుంది ప్లేస్ మాత్రానికి. ఇంకా నైట్ అయితే అట్రాక్టివ్గా ఉండేది. ఇప్పుడు లంచ్ కోసం నైట్ వరకు ఉండలేము కాబట్టి తినేసినాం అనమాట. ఇక్కడ బయలుదేరుతున్నాం. ఇక్కడ నుంచి జంగారెడ్డి కూడా 7 kilometers. అశ్వరావుపేట వచ్చేసినాం. నేను ముందు వచ్చేసిన, మా వాళ్ళు అనుకున్నారు. వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. ఎందుకంటే వాళ్ళకి కరెక్ట్గా తెలియదు. వాళ్ళు కూడా ఎప్పుడు ఇట్లా సింగిల్గా ట్రావెల్ చేయలేదు, వాళ్ళకి తెలియదు. అందుకే నేను వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా ఇక్కడ. వాళ్ళు అలా రైడ్కి వెళ్ళిపోయారనుకో, మళ్ళీ వాళ్ళు అటు ఇటు వెళ్ళిపోతారు. అందుకని ఇక్కడ వెయిట్ చేస్తున్నా. ఇది అశ్వరావుపేట సర్కిల్. ఇది మైలేజ్ ఎర్లీ మార్నింగ్ కొట్టిస్తేనే బంకులో ఎక్కువ వస్తుంది. ఇదేం కాలేజు? ఎర్లీ మార్నింగ్ కొట్టిస్తేనే మైలేజ్ ఎక్కువ, పెట్రోల్ ఎక్కువ వస్తుంది. ముందు మైలేజ్ కాదు లేని పెట్రోల్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ గాంధీనగరం అంట ఇది. నెక్స్ట్ సత్తుపల్లి టు కల్లూరు ఖమ్మం డైరెక్ట్గా. ఏంది రెస్టా బ్రో? తొందరగా లేట్
అయినంత వరకు ఆ? వీలైనంత సేపు కొట్టేద్దాం పద. అదే బాగుంటుంది ఇక ఆడపోయి కూర్చుంటావు 10 నిమిషాలు. రోడ్ తెలిసింటే మంచి ఛాయ్ స్పాట్. ఇదిగా బాగుంది, కంఫర్ట్ ఉంటుంది. కొంచెం అంటే చాలా దూరం పోతే నొప్పి లేస్తాయేమో పిర్రలు. హెల్మెట్ లేకపోతే అది ఒకటి దెంగినట్టు బాల్స్ ఏదో దెంగినట్టు ఉన్నాయి. అదే మళ్ళీ ఫస్ట్ గేర్ సెకండ్ గేర్లో హార్డ్ అనిపిస్తుంది, గట్టిగా టక్ టక్ ఉంటుంది, ఏదో ఇంజన్ కొట్టుకున్నట్టు. నన్ను బండి వస్తున్నది చూస్తేనే భయం అవుతుంది. నేను చిన్నగా నింటే నేను ఇది నడిపి ఏ బండి మీద ఎక్కినా నాకు చిన్న బుడ్డ బండి మీద కూర్చున్నట్టు ఉంటుంది. అంటే అది హైట్ ఉన్నట్టు. అదే అదే భ్రమ. అదే 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 కదా. మేము ఆల్మోస్ట్ పల్లిపాడు దాకా వచ్చిన వైరా దాటి. మా ఫ్రెండ్ గారి చైన్ తెగిపోయింది, FZ బైక్ది. అది ఖమ్మం తీసుకొని వెళ్ళాలి. అది చుట్టుకుందిగా, చుట్టుకుంది. లేదు వెనక్కి రాని. కాదు, ఆయన ఎందుకు అంత స్పీడ్గా పోతాడు? బ్రో నీ లోపల కప్పులు ఉంటాయి, ఆ కప్పులు పోయినాయి. బ్రేక్ కావు, టైర్లో ఉంటాయి అవి బుష్లు, అవి పోతాయి. ఇప్పుడు చెయ్యాలా? ఇది చేయలే, ఇప్పుడు చేస్తున్నా. బాయ్ బ్రో, బాయ్. నైస్ టు మీటింగ్ యూ. బాయ్ బాయ్ బాయ్. జాగ్రత్త జాగ్రత్త, బాయ్. ఇప్పుడే అయిపోయింది, రోడ్ చేయించడం. బ్రో బాయ్ 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 బాయ్. వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇక మనం రిటర్న్ బ్యాక్ టు ఇంటికి. గాయస్ ఇక మా ఇంటికి వచ్చేసిన, మా ఏరియాకి వచ్చేసిన. ఇక ఖమ్మం నుంచి మెకానిక్ షాప్ నుంచి వచ్చేసిన. గాయస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్స్. మళ్ళీ కలుద్దాం. బాయ్ 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 బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్, నమస్తే, టేక్ కేర్.